వెల్కమ్ టు తెలుగు ఫోకస్ టీవీ. నేను మీ శ్రీనివాస్ రెడ్డి. చంద్రబాబు నాయుడు గారి సమక్షంలో పవన్ కళ్యాణ్కి ప్రధాని మోడీ గారు ఒక సర్ప్రైజ్ గిఫ్ట్ ఇచ్చారు. అది ఏంటి అనేది కూడా ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. అమరావతి రీలాంచింగ్ సభలో కొన్ని ఆసక్తికరమైనటువంటి పరిణామాలు చోటు చేసుకున్నాయి. ప్రధాని వేదిక మీదకు వచ్చిన సమయంలో కూడా రైతుల నుంచి అనూహ్య రీతిలో స్వాగతం లభించింది. ప్రధాని మోడీ అంటే ఆయన సమక్షంలో కూడా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్కి కీలకంగా ప్రసంగం చేశారు. గత 5 ఏళ్లలో కాలంలో కూడా వైసీపీ హయాంలో రైతుల కష్టాలను ప్రస్తావించారు. అలాగే పహల్గామ్‌లో ఉగ్రదాడి పైన కూడా ఆవేదన వ్యక్తం చేశారు. ఇలాంటి సున్నితమైనటువంటి సమయంలో ప్రధాని అమరావతికి రావడం పైన కూడా ధన్యవాదాలు చెప్పుకొచ్చారు. అలాగే పవన్ ప్రసంగం పూర్తయిన తర్వాత కూడా పవన్‌కు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు సర్ప్రైజ్ గిఫ్ట్‌నైతే ఇచ్చారు. అయితే పవన్‌కు గిఫ్ట్ ఏంటి అనేదిగా మనం చూసినట్లయితే డిప్యూటీ సీఎం పవన్ ప్రసంగాన్ని మోదీ స్పెషల్ గిఫ్ట్‌గా ఇచ్చారు. అంటే ప్రధాని సమక్షంలో అంటే మోడీ గారి సమక్షంలో పవన్ ఆసక్తికరమైనటువంటి వ్యాఖ్యలు కూడా చేశారు. కాశ్మీర్‌లో ఉగ్రదాడులు అంశాన్ని కూడా ప్రస్తావించారు. గత 5 ఏళ్ల కాలంలో అమరావతి రైతుల కష్టాలను కూడా గుర్తు చేశారు. అలాగే కూటమి నేతలు హామీ ఇచ్చిన విధంగానే అమరావతి తిరిగి నిలబడిందనేసి కూడా చెప్పుకొచ్చారు. అయితే దేశానికి తలమానికంగా అమరావతి నిలుస్తుందని కూడా ఆశాభావం వ్యక్తం చేశారు. అయితే కాశ్మీర్‌లో ఉగ్రదాడుల అంశం ప్రస్తావన సమయంలో కూడా పవన్ ఎమోషనల్ అయ్యారు. ఇలాంటి సమయంలో ప్రధాని అమరావతి కోసం రావటాన్ని కూడా అభినందించారనమాట. ప్రసంగం పూర్తయినటువంటి తర్వాత ప్రధాని ప్రత్యేకంగా తన వద్దకు పిలిపించారు పవన్ను. అభినందిస్తూ తన వద్ద ఉన్నటువంటి చాక్లెట్‌ను కూడా ఇక్కడ గిఫ్ట్‌గా అందించారు పవన్‌కి మోడీ గారు. అయితే ఇక్కడ రైతుల కష్టం మర్చిపోయాం అనే దానికి సంబంధించి ఇక్కడ చూసినట్లయితే గత ప్రభుత్వ హయాంలో వేధింపులకు గురైనారని కూడా చెప్పుకొచ్చారు. రాజధాని కోసం అమరావతి మహిళల పాత్ర కూడా చాలా అద్భుతం అనేసి కూడా ఆంధ్ర పౌరుషం చూపించారని కూడా ప్రశంసించారు. గత 5 ఏళ్ల కాలంలో రైతులను గత ప్రభుత్వం అవమాన పరిచిందనేసి కూడా చెప్పుకొచ్చారు. అమరావతి మళ్ళీ ఒక ప్రపంచ స్థాయి సర్వశ్రేణి అంటే సర్వశ్రేష్టమైనటువంటి రాజధానిగా నిలుస్తుందనేసి కూడా పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. జవాబుదారీ అలాగే సామాజిక న్యాయానికి ప్రతీకగా నిలుస్తుందని చెప్పుకొచ్చారు. ఎన్డీఏ కేంద్రం రాష్ట్రంలో ఉన్నటువంటి కారణంగా కూడా మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి హామీలు దశల వారీగా అమలు చేస్తామని కూడా పవన్ అయితే వివరించారు. అలాగే మ్యాచింగ్ గ్రాంట్స్‌ను కేంద్రం నుంచి కూడా ఇక్కడ పొందాల్సినటువంటి వేల కోట్ల కూడా నష్టపోయిందని కూడా ఇప్పుడు ఫెడరల్ స్ఫూర్తితో పనిచేస్తున్నామని కూడా పవన్ పేర్కొన్నారు. మోదీకి మద్దతుగా కూడా ఉంటామని, రాష్ట్రంలో రహదారులు, రైల్వే ప్రాజెక్టులకు సంబంధించి ప్రాధాన్యత ఇస్తున్నామని కూడా పవన్ ఇక్కడ వెల్లడించారు. అలాగే ఏపీలో యువతకు ఉపాధి కల్పిస్తామని కూడా చెప్పుకొచ్చారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు సైబరాబాద్ సిటీని రూపొందించారు. అమరావతిని ఆయన అపార అనుభవంతో, దక్షతతో ఇక్కడ అద్భుతమైనటువంటి నగరంగా దేశానికి తలమానికంగా తీర్చిదిద్దుతారని ఆశాభావం కూడా వ్యక్తం చేశారు. కాశ్మీర్లో సంక్లిష్ట సమయంలో యుద్ధ వాతావరణం నెలకొన్నటువంటి వేళ వేదికలో ఉన్నటువంటి వారు కావచ్చు, అమరావతి రైతుల త్యాగాలు మర్చిపోకుండా ప్రధాని రావడం పట్ల కూడా ధన్యవాదాలు వ్యక్తం చేశారు. పహల్గామ్ ఉగ్రదాడి దేశం మొత్తం కూడా బాధ పెట్టిందని, ఇది సున్నితమైనటువంటి సమయంగా పేర్కొన్నారు. కష్ట సమయంలో అమరావతికి మోడీ గారు రావడం ద్వారా కూడా ఏపీ పట్ల తనకున్నటువంటి అంకితభావం ఏంటో కూడా ఆయన పవన్ కళ్యాణ్ గారు మోడీ గారి గురించి చెప్పడం, ఇక్కడ మోడీ గారు చాక్లెట్ గిఫ్ట్‌గా ఇవ్వడం జరిగింది. అంటే ఒక శుభ సమయం, ఒక తీపి కబురుగా దీన్ని అభివర్ణించారు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోని ఎప్పటికప్పుడు మీ ముందుకు తీసుకొస్తుంది మన తెలుగు ఫోకస్ టీవీ ఛానల్. కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ నొక్కడం మాత్రం మర్చిపోకండి.